మంచిర్యాల జిల్లా భీమవరం మండల కేంద్రంలోని సరిగ్గా 2 నెలల క్రితం నిర్మాణం చేపడుతున్న హరే కృష్ణ బలరామ మందిర నిర్మాణాన్ని అడ్డుకునే లక్ష్యంగా భీమవరం పోలీస్ స్టేషన్లో నమోదు చేసిన కేసును చెన్నూరు కోర్టు విచారణ అనంతరం కొట్టివేసినట్లు సిస్కో ఇన్ఫ్రా డెవలపర్స్ శ్రీకృష్ణ బలరాం టౌన్షిప్ నిర్వాహకులు ప్రకటించారు. హరే కృష్ణ బలరామ మందిర నిర్మాణమే లక్ష్యంగా చేసుకుని జడ్జి గారి తోటలో తాము ఏర్పాటు చేయనున్న 85 ఎకరాల వెంచర్లో 5 ఎకరాల స్థలంలో రాష్ట్రంలో ఎక్కడా కానరాని విధంగా అద్భుతమైన ఆలయ నిర్మాణం చేసి తీరుతామని వారు తెలిపారు. ఆలయ నిర్మాణాన్ని అడ్డుకోవడం కోసమే కొంతమంది తమ వెంచర్పై తప్పుడు ఆరోపణలు చేసినప్పటికీ తమ కస్టమర్లకు న్యాయమైన ఫ్లాట్లు అమ్మకాలు చేయాలనే మా సంకల్పమే నేడు తమను నిలబెట్టిందని వారు హర్షం వ్యక్తం చేశారు. గత కొంతకాలంగా తమపై అసత్య ఆరోపణలు ఎదురైనప్పటికీ మా పైన మా కస్టమర్లు ఏజెంట్లు నమ్మకం కోల్పోలేదని వారి నమ్మకమే తమకు బలాన్ని ఇచ్చి నేడు మమ్మల్ని విజయం దిశగా నడిపించి ఆలయ నిర్మాణం చేపట్టడానికి ఎటువంటి ఆటంకాలు లేకుండా చేశాయని వెంచర్ నిర్వాహకులు పేర్కొన్నారు. కొద్ది రోజుల్లోనే ఆలయ నిర్మాణాన్ని అన్ని రకాల ప్రభుత్వ అనుమతులతో పూర్తి చేస్తామని అలాగే డిటిసిపి అనుమతులతో వెంచర్ యొక్క అభివృద్ధి పనులు చేస్తామని తెలుపుతూ అంతవరకు ఆలయ నిర్మాణంపై వస్తున్న అపోహలు వీడి హరే కృష్ణ బలరామ మందిరం నిర్మాణానికి తమకు సహకరించాలని నిర్వాహకులు కోరుతున్నారు. ముందుగా మంచిర్యాల జిల్లాలోని భీమవరం మండలంలో 84 ఎకరాల వెంచర్లో మేము 5 ఎకరాల భూమిని హరే కృష్ణ సంకీర్తన మూమెంట్ వాళ్లకు డొనేట్ చేసినాము. వాళ్ళు ఇందులో 5 రకాల దేవస్థానాలను కడతానని మాకు ఒక లెటర్ ఇచ్చినారు. ఒకటి హనుమాన్ టెంపుల్, ఇంకోటి బలరామకృష్ణ మందిరం, ఒకటి రాధాకృష్ణ మందిరం, ఒకటి గురంగానీతని మందిరము, ఒకటి వెంకటేశ్వర టెంపుల్ మందిరము. ఈ 5 నిర్మాణాలు చేపడతామని మాకు వాళ్ళు ప్రామిస్ చేసినారు. మేము 5 ఎకరాల భూమిని వాళ్ళకు డొనేట్ చేసినాము. ఈ మిగతా భూమిని మేము డిటిసిపి అనుమతులతోటి వెంచర్ చేస్తున్నాము. అతి అద్భుతంగా బీటీ రోడ్స్, అండర్గ్రౌండ్ డ్రైనేజీ, ఎలక్ట్రికల్, పార్కు సదుపాయాలతోటి మధ్యలో ఉండే ఆర్చ్లో ఒకటి గరుడ పక్షి స్టాచ్యూను నిర్మించి అతి అద్భుతంగా భీమవరంలోనే ఎన్నడూ లేని విధంగా అద్భుతమైన పుణ్యక్షేత్రాన్ని నిర్మిస్తామని మాకు ఇస్కాన్లో పనిచేసిన డివోటీ పలాస్ చంద్రదాస్ గారితో మేము చేసుకున్న ఒప్పందం ప్రకారం వాళ్ళు టెంపుల్ నిర్మాణిస్తున్నారు. ఇక్కడ నిర్మించబోతున్న బలరామకృష్ణ మందిరంలో ఒక టెంపుల్ని సురేష్ కుమార్ మర్దా గారు డొనేట్ చేస్తున్నారు. ఆ టెంపుల్ నిర్మాణానికి అయ్యే ఖర్చు పూర్తిగా తాను భరిస్తానని, తాను నగదు రూపంలో వస్తు రూపకంగా ఇచ్చైనా ఆ టెంపుల్ నిర్మాణాన్ని పూర్తి చేస్తారని ఈ సభాముఖంగా వారు తెలియజేస్తున్నారు. మా సిస్కో ఇన్ఫ్రా డెవలపర్స్ వారి జై శ్రీకృష్ణ బలరాం టౌన్షిప్ 84 ఎకరాల డిటిసిపి లేఅవుట్లో 5 ఎకరాల జై శ్రీకృష్ణ బలరాం మందిరం అనేది నిర్మితం కాబోతుంది. దీనికి వచ్చిన ఎలిగేషన్స్ ఏమైనా ఉన్నా అవన్నీ తప్పు అని నిర్మించడం జరిగింది. సో దానికి జడ్జిమెంట్ కూడా వచ్చింది మనకు. సో మనం నిర్మించబోయేది ఒక ఆలయం అండి. హిందూ ధర్మంగా మనం ఒక ఆలయం కట్టిస్తున్నాం. దీన్ని తప్పుదారి పట్టించి కస్టమర్లను, అసోసియేట్ని తప్పుదారి పట్టించే ప్రయత్నం జరిగింది. మేము సైలెంట్ ఉన్నది, మేము నిర్మించి చూపిస్తామని సైలెంట్ ఉన్నాం. మాకు న్యాయస్థానం ద్వారా కూడా న్యాయం జరిగింది. పోలీస్ మిత్రులు కూడా మాకు సహకారం చేశారు. మా అసోసియేట్స్, మా కస్టమర్ దేవుళ్ళు అందరూ మాకు సహకరించారు. సో దీనికి సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. మాకు సహకరించిన, నిర్మాణానికి సహకరించిన, డొనేషన్ చేసేవారు మన సురేష్ సైడ్ వాళ్ళు, సార్ వాళ్ళు కానీ, మన రామ్ గారు కానీ, మెత్తురామ్ గారు, రాజిరెడ్డి గారు, మా సిస్కో ఇన్ఫ్రా డెవలపర్స్, ధరణి వెంచర్స్ వాళ్ళు వీళ్ళందరూ కలిసి మేము కంకణం కట్టుకున్నాము. మేము మా వాయిస్ ఇంతవరకు బయటికి రాలేదు అంటే మేము చేసి చూపించడానికే ఆగాము. న్యాయంగా వెళ్తున్నాము. సహకరించండి. జై శ్రీకృష్ణ.